ఖమ్మం జిల్లా సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్యూ నేతలు అడిషనల్ కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చారు. పాత బెడ్లు మార్చాలని, శిథిలాల భవనాలకు మరమ్మతులు చేపట్టాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు పీడీఎస్యూ నేతలు. ఈరోజు పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని కాలవొడ్డు ప్రాంతాల్లో, రిలీజ్ కబ్బు ప్రాంతాల్లో కేంద్ర ఎవరైతే మంత్రివర్యులు అంటున్నారో నరేంద్ర మోడీ తీసుకొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ప్రధానంగా 22 రోజులు వాజ్పేయి గారు మొత్తం కూడా దీక్ష చేస్తుంటే ఆ దీక్షను భగ్నం చేసి ఈరోజు మొత్తం కూడా ఆయన హాస్పిటల్ తరలించిన పరిస్థితి ఈ భారతదేశంలో కనబడతా ఉంది. మరో పక్క నీట్ పేపరు లీకేజ్ అయ్యి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ మొత్తం కూడా విద్యార్థుల ప్రాణాలు ఇచ్చిన పరిస్థితి కేంద్రంలో కనబడతా ఉంది. ఇప్పటికైనా ఎవరైతే విద్యాశాఖ మంత్రి ధర్మా గారు ఎవరైతే ఉన్నారో తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఢిల్లీ నడిగొట్టున పార్లమెంటు వైపు వెళ్తున్న, శాంతియుతంగా వెళ్తున్న విద్యార్థులని మొత్తం కూడా బుల్లెట్లతోని, తుపాకులతోని మొత్తం కూడా ఈరోజు కాల్చిన పరిస్థితి ఢిల్లీ నడిగొట్టున కనపడతా ఉంది. లాఠీ చార్జీలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అయినా కూడా అక్కడ ఉన్న విద్యార్థులు న్యాయం కోసం, నా ధర్మం కోసం మొత్తం కూడా ఈరోజు కథం దొరికిన విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈ ధర్మకాండను చేసినని వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలని, విద్యార్థులని, విద్యార్థి తల్లిదండ్రులు మొత్తం కలుపుకొని